ఓకే. సో, పత్రిజీ మహిళా చైతన్యం అన్నది చాలా చాలా ముఖ్యము. పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక మహిళ కానీ అవేకెన్ అవుతే అంటే జాగృతం అవుతే ఆహ్, కుటుంబం మొత్తము ఆహ్, ఆహ్, అందరిని మార్చగలుగుతుంది. అంతటి శక్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ తనని తాను తెలుసుకోవాలి అని. సో, పత్రి గారి యొక్క ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకుంటే చాలు. ఇది గొప్ప ఆహ్, మనకి తెలియని విద్య కాదు, చేత కాని పని కాదు. అంత సింపుల్ అయిన జ్ఞానం ఆయన అందించారు. సో, దాన్ని మనం ధ్యాన సాధన రెగ్యులర్‌గా చేస్తూ ఈ 18 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో దాన్ని ఆచరిస్తే చాలు మనము ఎంతో ఎంతో ఎదగగలుగుతాము. ఆ అవగాహన ప్రతి మహిళకి దగ్గరికి తీసుకెళ్తున్న ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీమ్‌కి నా కృతజ్ఞతలు, అభినందనలు. ఎంత చెప్పినా కూడా మీకు మీరు చేస్తున్న సేవలకి ఇది కాదు మేడం. సో, ఈక్వల్ కాదు. సో, మీరందరూ చాలా గొప్ప సేవ చేస్తున్నారు. సో, మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేయకూడదు. ఆర్డరే చేయాలి. కాకపోతే మాకు కొంచెం సమయం మేము తీసుకుంటాము. ఖచ్చితంగా పెడతాము. మహిళా చైతన్యం చెన్నైలో. సో, నేనే చెప్తాను మీకెప్పుడని. నవంబర్‌లో మాకు తమిళనాడు ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నాము. సో, తర్వాత నేను జనవరి పైన మీకు ఖచ్చితంగా మనం ఇన్వైట్ చేస్తాం మిమ్మల్ని. మేమే ఇన్వైట్ చేస్తాము. సో, ఆహ్, ఆహ్, ప పత్రి గారిని నేను 20 ఇయర్స్ ముందు కలిసాను. సో, దానికి ముందు జీవితము ప్రతీదీ కూడా ప్రశ్న, ప్రశ్న, ప్రశ్న. ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎక్కడా కూడా ఎవరు సమాధానం చెప్తారు? దీనికి ఎలా సమాధానం దొరుకుతది? ప్రశ్నలతోనే ఆహ్, ఆహ్, అయిపోతదా జీవితం అనేలాగా ఉండిందనమాట. ఎందుకంటే ఆహ్, హెల్త్ వైస్ కానీ అంటే చిన్న బిడ్డ 8 నెలల పాప దగ్గర నుంచి హెల్త్ ప్రాబ్లమ్, డైజెషన్ ప్రాబ్లమ్ సో, నా పైన నాకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, పోలియో అటాక్ అవ్వడం. సో, 8 నెలల పాప దగ్గర నుంచి అప్పటినుంచి 35 ఇయర్స్ వరకు కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉన్నాం. సో, ఆంధ్రాలో పుట్టి పెరిగాము. నాన్నగారు వ్యాపార పరంగా చెన్నై షిఫ్ట్ అయ్యారు. సో, అక్కడ సగం చదువు, అక్కడ సగం చదువు. ఏ భాష పూర్తిగా రాదు. అట్లా తెలుగు పూర్తిగా చదవలేదు. అక్కడ తమిళం సరిగ్గా పూర్తిగా నేర్చుకోలేదు. అండ్ హిందీ ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాం కాబట్టి హిందీ తీసుకొని చదివాను. సో, అన్నిట్లో కాలు, వేలు, చెయ్యి అన్నట్టు ప్రతి దానిలో టచ్ చేస్తున్నాం గానీ, ఏది గూడా కంప్లీట్‌గా. కానీ ఇవన్నీ గూడా మన లైఫ్ పర్పస్‌లో ప్లానే అని ఎప్పుడు అర్థమవుతది మనకి? ధ్యానంలోకొచ్చిన తర్వాతే అర్థమవుతది. ఏది ఊరికే తెచ్చుకోము. మనము పుట్టక ముందే ప్లాన్ చేసుకొని లైఫ్ తీసుకొస్తాము. కానీ ప్రతిరోజు ఎందుకు నాకు మాత్రమే ఇలా? ఎందుకు నాకు మాత్రమే ఇలా? అని రోజు లోపల ఏడ్చుకుంటూ జీవించిన కాలం 35 ఇయర్స్. సో, ఒక 5, 6 సార్లు చచ్చిపోతే బాగున్ను, ఇలా జీవించాలా అని అనుకున్నది. ఎందుకంటే ఎప్పుడూ గూడా ఆహ్, నేను పెరిగిన వాతావరణం కానీ అన్నీ గూడా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా నేను దేనికోసం అసలు నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండా అంత సెక్యూర్‌గా ఉన్న ఒక వాతావరణంలో నేను పెరిగాను. కానీ నేను పెళ్లి చేసుకున్న వెళ్ళిన చోటు ఎట్లాగంటే, వాళ్ళకి ప్రతిదీ ఒక ఛాలెంజ్ లాగా అన్నీ గూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని, కష్టపడి ఏదో సాధించాలని సో, అన్ని టోటల్‌గా 360 డిగ్రీస్‌లో వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ అలవాట్లు అన్నీ కూడా టోటల్‌గా డిఫరెంట్. సో, మేము 17 మంది ఇంట్లో ఉన్నా గూడా పం ఒకరొకరు మాట్లాడుకునేది పక్క వాళ్ళకి కూడా వినపడదు. నవ్వులు మాత్రమే వినపడతాయి గానీ, ఒక అరుపులో, తిట్లో అస్సలు మాకు అనుభవంలో లేనే లేవు. సో, అట్లాంటి ఒక వాతావరణంలో పెరిగాను. కానీ వెళ్ళిన చోట ఎట్లాగుంది? మాట్లాడితేనే తిట్టుకుంటున్నారా? కొట్టుకుంటున్నారా వీళ్ళు? అన్నట్టు ఉంటది. నోట్లో ఒక తిట్టు రాకుండా మాట రాదు. సో, అట్లా వాళ్ళు పెరిగిన వాతావరణం అది. మార్కెట్‌లో వ్యాపారం. సో, వాళ్ళు ఎట్లాగుంటదో అట్లాగనే ఇంట్లో గూడా వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ గాని అన్నీ అట్లాగే ఉండేది. సో, టోటల్‌గా 360 డిగ్రీస్. అండ్ బాబు పుట్టాడు. 2 ఇయర్స్ అప్పుడు ఫిట్స్ రావడం స్టార్ట్ అయ్యింది. సో, మళ్ళీ హాస్పిటల్స్‌కి పరిగెట్టు. సో, ఎప్పుడు పడిపోతానో నాకే తెలీదు. నడుస్తూ ఉంటాను, బానే ఉంటాను. కళ్ళు తిరిగేది అవన్నీ ఏముండదు. కానీ నా లోపల కాన్ఫిడెన్స్ లేదు. హెల్త్ అంతా ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ
నా లోపల నా పైన నాకు కాన్ఫిడెన్స్ లేదు. సో, కానీ నేనేమనుకున్నానంటే నేను చాలా మంచిదాన్ని. నేను చాలా నాకు ఓర్పుంది, సహనముంది, మంచితనముంది, చెప్పుకునే ఇది ఉంది కాబట్టి నేను అందరిని మార్చగలుగుతాను. మా వారిని నేను మార్చగలుగుతాను. మా పిల్లల్ని నేను చక్కగా చూసుకోగలుగుతాను అన్న నమ్మకముంది. సో, ఆ నమ్మకమే నన్ను తీసుకెళ్ళిందనమాట. సో, పెళ్ళయ్యాక కూడా 15 ఇయర్స్ పిల్లలు పుట్టడము అన్నీ. సో, ఒక 10 వ్యాపారాలు పెట్టి నష్టపోయాం. అన్నీ అయ్యాక ఇంకా నేను హెల్ప్ చేస్తాను మా వారికి వ్యాపారంలో అంటే ఒప్పుకోలేదు. మన ఇంట్లో లేడీస్‌ని బయట పంపము. మేము యాక్సెప్ట్ చెయ్యము అని. సో, నేను జస్ట్ హౌస్ వైఫ్‌గా 15 ఇయర్స్ ఉన్నాను. ఆ తర్వాత ఇంక వాళ్ళకే అర్థమయ్యింది. సో, ఆహ్, నే వాళ్ళకేంటంటే నేను చదివేసొచ్చాను. నేనెక్కడన్నా తీసుకొనెళ్ళిపోతాను భర్తనని వాళ్ళు నా పైన అధికారం చూపించడం స్టార్ట్ చేశారు స్టార్టింగ్‌లో. కానీ ఎప్పుడైతే వాళ్ళకర్థమయ్యిందో, అలాంటి ఆలోచనలు కూడా లేదు. నేను జాయింట్ ఫ్యామిలీలో పెరిగాను. నేను కరెక్ట్‌గానే చెప్తున్నాను. వాళ్ళకి కొంచెం టైం పట్టింది నేను చెప్పేటివి అర్థం చేసుకునేకి. తర్వాత ఒక 15 ఇయర్స్ తర్వాత నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు నువ్వు ఏమైనా చెయ్యాలనుకుంటే చెయ్యి. వాడి పైన డిపెండ్ అవ్వద్దు. అంటే మా హస్బెండ్ పైన డిపెండ్ అవ్వద్దు. నువ్వు చెయి. కానీ నువ్వు ఎవరి దగ్గరకైనా వెళ్లి పని చేయడం మాకిష్టం లేదు. నువ్వు ఇంట్లో ఉండి ఏమైనా చేస్తావంటే నీకు సపోర్ట్ చేస్తామని అప్పుడు స్టార్ట్ చేశారు చెప్పడం. అప్పుడు నేనింకా వెతక వెతకడం మొదలుపెట్టాను. ఏం చెయ్యగలను అని. సో, వీకెండ్స్‌లో మ్యూజిక్ క్లాసెసు, ఇన్స్యూరెన్స్ కన్సల్టెంటు, తర్వాత ప్లే స్కూల్ స్టార్ట్ చేసి 15 ఇయర్స్ చాలా సక్సెస్‌ఫుల్‌గా ప్లే స్కూల్స్ రన్ చేశాను. అప్పుడు మా భర్త దగ్గర మీరు నాకు సపోర్ట్ చేయాలి. మీరు ఏది సెపరేట్‌గా మళ్ళీ ఏమి స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక పక్క చేసిన నష్టాలు తీర్చుకోవడానికే సరిపోతది. మళ్ళీ చేస్తే కష్టమవుతది అని మాట తీసుకొని సో, అప్పుడు ఇద్దరం కలిసి ఒకేసారి స్కూల్స్ స్టార్ట్ చేసి ఆయన నాకు సపోర్ట్ చేస్తూ, మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తూ 15 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా ప్లే స్కూల్స్ రన్ చేసి సంవత్సరానికి 300 పిల్లలు ఫ్రెష్‌గా వస్తారు. మళ్ళీ సంవత్సరం అయితే పెద్ద స్కూల్స్‌కెళ్ళిపోతారు. అలా మంచిగా పేరు తెచ్చుకొని ఆ స్కూల్స్‌లో నేను ఆ స్కూల్ స్టార్ట్ చేయడము, ధ్యానం స్టార్ట్ చేయడం ఒకేసారి జరిగింది. సో, స్టార్ట్ చేయడమే ఆ పిల్లలకి ధ్యానం కూడా యాడ్ చేస్తూ నా అంతటికి నేనే ఆ సిలబస్‌ని క్రియేట్ చేసుకుంటూ స్పిరిచ్యువల్ ఆల్ఫాబెట్స్ అంటూ, స్పిరిచ్యువల్ స్టోరీస్, ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటి? మన క్లీన్ మైండ్ అంటే ఏంటి? అని అలాగా వాళ్ళకి ఆ స్పిరిచ్యువల్ స్టోరీస్ చెప్తూ అలా సిలబస్‌లోనే ఇంక్లూడ్ చేసేసాననమాట వాళ్ళకి ఈ ఆధ్యాత్మికాన్ని. అలా వాళ్ళు ఒక సంవత్సరం తిరిగేసరికి ఎంత బాగా యాక్టివ్‌గా అయిపోతున్నారు. నా స్కూల్ ఏం గొప్పగా పెద్ద బిల్డింగ్‌లు యాంబియన్స్ అంతా ఏమి పెద్దగా ఉండవు. సింపుల్‌గా నేచురల్‌గా చేశాను. కానీ అంత డిమాండ్ క్రియేట్ అయింది. బయట స్కూల్స్‌కి మన స్కూల్‌కి ఏంటి డిఫరెన్స్ అంటే, మనం ఇక్కడ రోజు పిల్లల్ని ధ్యానం చేయిస్తాం. ఒక ఫస్ట్ 10, 15 డేస్ వాళ్ళని మనం ఇది చేయడానికి సరిపోతది. కానీ ఆ తర్వాత జస్ట్ 1 మంత్‌కంతా హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోవడం వాళ్ళకి అలవాటయిపోతది. అలా వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి రోజు వాళ్ళకి ధ్యానం చేయిస్తాము. తర్వాత ఈ స్పిరిచ్యువల్ ఆల్ఫాబెట్స్ అంతటా పిరమిడ్స్ హ్యాంగ్ చేసేసున్నాము స్కూల్‌లో. సో, ఆ పిరమిడ్ ఎనర్జీ తీసుకుంటున్నారు. మెడిటేషన్ ఎనర్జీ తీసుకుంటున్నారు. వాళ్ళతో మనం ఉండే ఆ ప్రేమ, అఫెక్షన్ అంతా ఆ పిల్లలు అంత అద్భుతంగా తయారయ్యారనమాట. సో, అంత డిమాండ్ క్రియేట్ అయింది. మినిస్టర్స్ దగ్గరికెళ్ళేవాళ్ళు, ఈ స్కూల్‌లో అడ్మిషన్ కావాలి. నేను జస్ట్ ప్లే స్కూల్‌కి. వాళ్ళు నవ్వేవాళ్ళు. కాలేజీలకని అడ్మిషన్‌కి రికమెండేషన్‌కొస్తే కూడా పర్వాలేదు. ప్లే స్కూల్‌కి రికమెండేషన్‌కొస్తున్నారని. ఎందుకంటే మాకు అంతకన్నా ఇంకా స్థలం లేదు అని మేము ఆపేసేవాళ్ళం. అంతే మాకు కెపాసిటీ అని. అట్లా డిమాండ్ క్రియేట్ అయిందనమాట. సో, అంత అద్భుతంగా స్కూల్స్ రన్ చేశాము. అప్పుడు 2015లో నాకు ఈ అవార్డ్ అనౌన్స్ చేశారు. ఇలాగ ఒక మీకు మీ అవార్డ్‌కి మీ పేరు ప్రపోజ్ అయ్యింది. మీరు మీ గురించి పంపించండి అంటే, నేను మొత్తం సార్‌ని అడిగాను. సార్ ఇలాగ ఒకటొచ్చింది సార్ అంటే, "ప్రొసీడ్ అవ్వండి మేడం పంపించండి" అన్నారు. సో, నేను నా గురించి అంతా రాసి పంపించాను. పంపించితే ఉగాది రోజు ఆయన వచ్చిందనమాట లెటరొచ్చింది. ఇట్లాగా సెలెక్ట్ అయ్యారు మీరు ఈ అవార్డ్‌కి అని వచ్చింది. సో, తర్వాత నేను సార్‌కిది ఎట్లాగైనా షేర్ చేసుకోవాలి. ఈ హ్యాపీ విషయం అని
అనుకుంటూ ఉన్నాను. కానీ సార్ ఎక్కడెక్కడో ఉంటారు గదా! ఎక్కడుంటారో తెలీదు. కానీ మనం ఈ సార్‌కి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆయన దగ్గర నుంచే ఫోనొచ్చేస్తుంది. సో, ఫోన్ చేశారు. సార్ ఏంటి మేడం అని. సార్ ఇట్లాగా స సెలెక్ట్ అయ్యానని వచ్చింది సార్ అవార్డ్‌కి అట్లా అంటే, కంగ్రాచ్యులేషన్స్ మేడం అని హ్యాపీగా ఫీలయ్యారు. తర్వాత వాళ్ళు నన్ను ఢిల్లీకి పిలిచారు. మీరు అవార్డ్ తీసుకోవడానికి ఢిల్లీకి రావాలి అన్నారనమాట. అంటే నేనన్నాను సార్ యాక్చువల్‌గా మీరు అవార్డ్ ఫంక్షన్‌లో నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తాను అంటే, నేను ఢిల్లీకొచ్చి అవార్డ్ తీసుకుంటాను. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. సో, అక్కడ ఒక 100 మెంబర్స్‌కి ఏమో అవార్డ్స్ అనౌన్స్ చేశారు. కానీ 70 మంది అక్కడ ఫిజికల్‌గా ప్రెజెంట్ అయ్యారు. ఆ 70 మందిలో నాకు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. సో ఆ అవార్డ్ ఫంక్షన్‌లో నేను మాట్లాడాననమాట. అప్పుడు అవార్డ్ ఫంక్షన్‌కెళ్ళక ముందు సార్‌ని బెంగుళూరులో కలిసాను. పిరమిడ్ వ్యాలీలో. కలిసినప్పుడు సార్‌కి చెప్పాను. సార్ నేను చాలా క్లాసెస్ చేశాను. చాలా స్టేజ్‌ల్లో మాట్లాడున్నాను. కానీ ఇక్కడ మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీడియా ఉంటది. గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. ఇంతమంది అవార్డ్ తీసుకునే వాళ్ళుంటారు. ఇక్కడ మనం ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు, ఏ పాయింట్స్ ఇంపార్టెంట్‌గా చెప్పాలి, ఇక్కడ ఏం ఫోకస్ చేసి చెప్పాలి అనేది మీరు కొంచెం గైడ్ చేయండి అంటే, లేదు మేడం మీరేం చెప్పాలనుకుంటున్నారో మీరు రాయండి. నేను తర్వాత చెప్తాను అన్నారు. సరే అని నేనొక 4 పేజీలు అప్పుడే ఒక అరగంటలో కూర్చొని రాసేసాననమాట. నాకేం చెప్పాలనిపిస్తుందో నేను మొత్తం రాసాను. సరే అని సార్ అవన్నీ చదివి జస్ట్ గ్రామర్ మిస్టేక్స్ ఒక 3, 4 కరెక్షన్ చేశారు. ఇంకా ఏమీ మార్చలేదు. ఒక పాయింట్ తీసేయలేదు. ఒక పాయింట్ యాడ్ చేయలేదు. ఇది గాదు, ఇది చెప్పండి, ఇది ఇంపార్టెంటు ఏమీ చెప్పలేదు. జస్ట్ ఆయన కరెక్షన్ చేసి గ్రామర్ మిస్టేక్స్ ఇది ఇది అనేసి చెప్పి కరెక్షన్ చేసి యెస్ ప్రొసీడ్ అన్నారు. సో, ఆయనకు ఎప్పుడు కూడా ఆయన అంటే ఇంకా కూడా బాగా ప్రెజెంట్ చేసుండొచ్చు. ఇంకా మంచి పాయింట్స్ చెప్పిండొచ్చు. కానీ ఆయన ఎప్పుడు మనకి స్పూన్ ఫీడింగ్ ఇవ్వలేదు. మీరిదే మాట్లాడాలి, ఇదే చెప్పాలి, పలానా దగ్గర ఎప్పుడు ఇలా మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. మనకేం చెయ్యాలనుందో అది చెయ్యాలి అని. సో, మన కెపాసిటీ ఎంతో అంతే చేయగలుగుతాం. దానికి తగినట్లు మనం చేస్తాం. అంతేకానీ ఎక్కడో చదివేసి, చెప్పేసి ఇది నా జ్ఞానం అని మనం ఇది కాకూడదు. మనం దాన్ని అనుభవంలోకి తీసుకోవాలి. ఆ అనుభవం ద్వారా నీకొచ్చిన అండర్‌స్టాండింగ్‌ని నువ్వు చెప్పాలి. అంతే తప్పితే ఎక్కడో విన్నవి, ఎక్కడో చదివినవి మనం చెప్పేసుకొని ఎందుకంటే అది కంప్లీట్‌గా ఉండదనమాట. సో, దాన్ని మనం కంప్లీట్‌గా చెప్పలేం దాన్ని. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టే మనం ఇంత నేర్చుకోగలిగినాం. ఇన్ని లక్షల మంది మాస్టర్స్ అయ్యారు. ఇంతమంది తయారయ్యారు అంటే ఆయన ఆ ఫ్రీడమ్ ఇవ్వబట్టి ప్రతి ఒక్కరము ఇంత నేర్చుకోగలిగినాం. సో, అది నేను 20 ఇయర్స్ నేను ఆయన దగ్గర ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఎందుకంటే తమిళనాడుకొచ్చినప్పుడు సార్‌కి తమిళం రాదు గాబట్టి, సార్‌తో పాటు ఉంటూ స్టేజుల మీద ఆయన చెప్పే సబ్జెక్ట్‌ని ఇంగ్లీష్‌లో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా ట్రాన్స్‌లేషన్ చేసే అవకాశం నాకు దొరికింది. సో, ఆ ట్రాన్స్‌లేషన్స్ చేస్తూ సార్‌తో పాటు ఎక్కువ ట్రావెల్ జేస్తూ చాలా దగ్గరికి చూసామనమాట పత్రి గారిని. సో, అసలు పత్రి గారిని కలవక ముందు ధ్యానం గురించి ఒక 2, 3 ఏళ్ల ముందే మాకు తెలుసు. 2004 నుంచి మేము చేస్తున్నాం రెగ్యులర్‌గా. కానీ నాకు 2001, 2లోనే ధ్యానము అన్న పదం నేను విన్నాను. మా మేనమామ ద్వారా. కానీ సీరియస్‌గా తీసుకోలేదనమాట. ఎంతోమంది గురువులున్నారు. ఈయనేంటి స్పెషలు? చాలా మంది చాలా చెప్తున్నారు అని అనుకునేదాన్ని. సో, ఆయనైతే బుక్స్ పంపించేవాళ్ళు, క్యాసెట్లు పంపించేవాళ్ళు. మా మామ మా మదర్‌కి ఇంట్రెస్ట్ అనమాట చాలా. అంటే ఆవిడ చాలా గురువుల్ని ఫాలో చేసింది. చిన్మయ మిషన్ అని తర్వాత శారదమ్మ గారి క్యాంప్స్ అటెండ్ అయ్యింది. ఆమె మలయాళ స్వామి ఆశ్రమంలో చదివింది. సో, ఆమె గురు పరంపరని ఆమె ఫాలో అయ్యేది. సో, ఆమె సరే పంపించన్నా అని ఆమె చదివేది. ఆ క్యాసెట్ ఇంట్లో ప్లే చేసేది. సో, అట్లా వినపడేటివి ఏవైనా 1, 2 అంతే తప్పితే నేను దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ మమ్మీ వాళ్ళు ఒకసారి ట్రెక్కింగ్ భైరవకోన ట్రెక్కింగ్ ఎళ్ళొచ్చారు. చాలా ఇంప్రెస్ అయ్యి ఇంక అప్పటినుంచి మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారు ఇంటికి. ప్రతి 15 డేస్ ఒకసారి ఆంధ్ర నుంచి మాస్టర్స్‌ని పిలిపించుకొని క్లాసెస్ పెట్టేది మమ్మీ. అప్పుడు అటెండ్ అయ్యేదాన్ని క్లాసెస్.
అప్పుడు వినేటప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది, ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది, ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా చెప్పగలుగుతారు? ఏ ఒక్క పాయింట్ గూడా దీన్ని ఎలా వీళ్ళిలా చెప్తున్నారు, ఇది కాదు గదా! అని ఒక్క పాయింట్ కూడా అనిపిచ్చేది కాదు. ఎంతమంది మాస్టర్స్ వచ్చినా కూడా ఒక 2 ఇయర్స్ కంప్లీట్‌గా మేము మాస్టర్స్ దగ్గర విన్నామనమాట. సో, ఎంతమంది మాస్టర్స్ వస్తూ ఉంటే అంతమంది అంత పర్ఫెక్ట్‌గా ఎలా చెప్పగలుగుతున్నారు? అప్పుడు ఒక 5, 6 మంత్స్ తర్వాత ఒక మంచి అభిప్రాయం వచ్చింది. సో, ఒక మాస్టర్ తయారు చేసిన మాస్టర్సే ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటే ఆయనెంత పర్ఫెక్ట్‌గా ఉంటారని ఆయన్ని చూడకముందే ఆయన మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది. సో, అప్పుడు తిరుపతికి సారీ. సో, తిరుపతికొస్తున్నారు సారు అంటే మా మదర్ తీసుకెళ్లారనమాట. అక్కడ సార్‌ని పరిచయం చేయాలి అని తీసుకెళ్లారు. అప్పుడు సార్‌ని ఫస్ట్ టైమ్ చూడడము. సో, ఫస్ట్ సారుని కలవగానే సార్ అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే, "ఏంటి సంగతులు?" ఆయన ఎవరినైనా అలాగే పలకరిస్తారు. సో, నా నాకు అలవాటు అనుభవం లేదు కదా! సో, "ఏంటి సంగతులు?" అన్నారు. "సార్ ఏం లేదు సార్ మా వారు" అని అన్నాను. ఎందుకంటే మనకవే ఉంటాయి గదా! బుర్ర నిండా. ఆయన కరెక్ట్‌గా లేరు. ఆయన్ని సరిచేయాలి. ఆయన్ని ఎక్కడన్నా దూరంగా పంపించేయాలి. బాధ్యతలు దెలుస్తది అని. సో, "ఏం లేదు సార్ మా వారు" అన్నా. "మీ వారి గురించి మీ వారు జెప్తారు. నీ గురించి జెప్పన్నారు." సరే అని సైలెంట్ అయిపోయా. మళ్ళీ కొంతసేపు ఆగాక మా మమ్మీతో ఇంకా అందరితో మాట్లాడుతున్నారు. మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ ఏంటి అన్నారు. మా బాబు అన్నా. ఎందుకంటే వాడికి హెల్త్ ప్రాబ్లము మెడిసిన్స్ ఎక్కువిచ్చి ఒబెసిటీ వచ్చింది. చ చదువు బుర్రకెక్కట్లేదు. సో, అవన్నీ నాకు లోపల ఉన్నాయి ప్రెషర్స్ అవన్నీ మోస్తున్నా. నాకేంటంటే నా చుట్టూ ఎవరు సరిగ్గా లేకపోయినా నాదే బాధ్యత. నేను సరిగ్గా వాళ్ళని గైడ్ చేయలేకపోతున్నాను. నేను సరిగ్గా వాళ్ళని ఇది చక్కబెట్టలేకపోతున్నాను. ఆ బరువంతా నేను మోసేదాన్ని. సో, సారు మళ్ళీ అదే "నీ కొడుకు సంగతి నీ కొడుకు చూసుకుంటాడు. నీ సంగతి చెప్పన్నారు." సో, నా గురించి చెప్పడానికి నాకేమీ లేదు. నాకు నా బుర్రలో. సో, ఎందుకంటే నేను చాలా పర్ఫెక్ట్ నా ఉద్దేశాల్లో. కాబట్టి నా గురించి నాకు చెప్పడానికి ఏం లేదు. సో, సైలెంట్ అయిపోయాను. అప్పుడు చెప్పిన ఒక్క మాట సారు నాకెంత అర్థమైపోయిందంటే, ఓహో! వీళ్ళ బాధలంతా నా బాధలు కాదు. సో, నేను జస్ట్ చెప్పగలను. ఆహ్, మారడం, మారకపోవడం వాళ్ళిష్టం. నా చేతుల్లో లేదు. నేను ఏ రకంగా వాళ్ళకి బాధ్యురాలిని కాదు. ఫ్రీ అయిపోయింది. మొత్తం సగం బరువు దిగిపోయింది. ఆ సార్ ఇంక అవన్నీ ఏం చెప్పలే. వాళ్ళ సంగతి వాళ్ళు జెప్తారు. నీ సంగతి నువ్వు జెప్పు. అంతే జెప్పారు. సో, నాకింత అర్థమైపోయింది సార్ చెప్పే మాటల్లో. ఓకేని కొంచెం క్లియర్ అయింది. సరే అని మా వారు గూడా వచ్చారనమాట అప్పుడు. సరే అని అక్కడ పిరమిడ్ పార్టీ కి ఎళ్ళాము. అక్కడ సా సారు మీటింగ్ ఏదో జేస్తూ ఉన్నారు. మా వారైతే తిరుపతికి ఎందుకొచ్చారంటే మేము చెన్నైలో ఉండేవాళ్ళం గదా! తెలుగు సినిమాలు జూడొచ్చనొచ్చారు. సరే నేను వస్తాను గానీ నేను సినిమాకెళ్తాను అంటే, సర్లే రండి అని పిలుచుకొచ్చామనమాట. సో, కానీ ఆడ జరుగుతున్నదేంటి పిరమిడ్ పార్టీ మీటింగ్. ఈయనకి చాలా ఇంట్రెస్ట్. పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కూర్చుండిపోయారు. సో, అక్కడ టీ బ్రేకొచ్చింది. టీ బ్రేక్‌లో సార్ బయటొచ్చారు. సార్ బయట రాగానే మా వారిని చూసి "ఏంటయ్యా నీకు నేను చెన్నైకొస్తాను. నాకు క్లాసులు పెడతావా?" అని అడిగారు. ధ్యానం చేస్తున్నావా అని అడగలే. ఏంటి ఏం చేస్తున్నా ఏం అడగలే. ఏం అనుభవాలు ఎప్పటి నుంచి చేస్తున్నా ఏం అడగలే. "నేను చెన్నై వస్తున్నాను. నాకు క్లాసులు పెడతావా?" అంటే "పెడతాను సార్." నేను నీ కోసమే వస్తున్నా. వీళ్ళెవ్వరి కోసం గాదు. నేను నీ కోసమే వస్తున్నా. అంటే, సరే, సరే ఎప్పుడొస్తారో చెప్పండి పెడతాము అంటే, ఆ రోజు ఆదివారం కలిసాము. అప్పుడే ఎళ్ళిపోండి. ఇంకెళ్ళిపోండి మీరు చెన్నైకి. నేను మంగళవారం మధ్యాహ్నం వస్తాను మీ ఇంటికి. మంగళవారం సాయంకాలం ఒక క్లాసు, బుధవారం పొద్దున ఒక క్లాసు పెట్టండి అని పంపించేశారు. ఒక్కరోజు టైమ్ ఇచ్చారు. సోమవారం ఒకరోజే మాకు టైము. ఆదివారము సార్‌ని కలిసాం 11 గంటలకు సార్ చెప్తున్నారు ఈ మాట. ఇప్పుడే ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి అని ఇంక సాయంకాలం వరకు ప్రోగ్రామ్ ఉందక్కడ. కానీ మమ్మల్ని పంపించేసారు. ఒక మేడంని పెట్టి మాతో వాళ్ళకేం జేయాలో చెప్పు అని పంపించేసారు. మేము ఇంకా చెన్నైకి వెళ్తూనే ఫోన్‌లలో మాట్లాడుతూ 2 హాల్స్ బుక్ చేసేసాము. బ్యానర్స్ ప్రింట్ చేయిచ్చేసాము. అందరికి ఫోన్‌లు చేసి చెప్పేసాము. ఫస్ట్ క్లాస్‌కి 300 మందొచ్చారు. సాయంకాలం క్లాస్‌కి నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్‌కి 250 మెంబర్స్ వచ్చారనమాట. సో, సార్ రావడమే మా ఇంటికే వచ్చారు డైరెక్ట్‌గా. లంచ్‌కొచ్చేసారు ట్యూస్‌డే. సార్ వస్తున్నారు గదా! అని ఇంకా మేమన్నీ రెడీ చేస్తూ ఉన్నాము. వచ్చి కూర్చుంటానే నన్ను చూసి తక్కువ అంచనా వెయ్యొద్దు. మా వారిని చూపించి తక్కువ అంచనా వెయ్యొద్దు. గ్రేట్ మాస్టర్ ఆయన అని చెప్తున్నారనమాట. ఈరోజు డేట్ రాసుకోవయ్యా. ఒక సంవత్సరం లోపల నువ్వు చెప్పి 1,00,000 మంది ధ్యానానికొస్తారు అని
చెప్పారనమాట. ఇవన్నీ చెప్తున్నారు. నాకు నన్ను చూస్తూ, ఆయన్ని చూస్తూ చెప్తున్నారు. తక్కువ అంచనా వేయొద్దు అని. అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఇంత గ్రేట్ మాస్టరు నోట్లో నుంచి ఏదో వస్తుంది అంటే, సో, నేను చూడడంలోనే పొరపాటుందా అని అనుకోని చూడడం మొదలుపెడితే, ఆయనలో చాలా పాజిటివ్ ఉన్నాయి. నెగెటివ్ ఉన్నాయి. లేదనట్లేదు. కానీ మంచి విషయాలు గూడా చాలా ఉన్నాయి. దాని మీద ఏ రోజు ఫోకస్ చేసింది లేదు. ఆయనకనిపిస్తే చాలు. ఆయన చేసే పొరపాట్లే ఎత్తి చూపడం, ఆ పొరపాట్లని చెప్తూ ఉండడం. సో, ఓహో! అవును కదా! అని సో, మనల్ని మనకే చూపిస్తారు పత్రి గారు. ఆయన ఏ రోజు మన ఆహ్, చెప్పరనమాట. మనల్ని మనకే పరిచయం చేస్తారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. సో, అప్పుడు ఆయనలో ఉన్న పాజిటివ్ థింగ్స్ చూడడం మొదలుపెట్టా అప్పటినుంచి. సో, అలాగా నాలో మార్పు రావడం, ఆయన ధ్యానం చేస్తూ ఆయనలో మార్పు రావడం. సో, ఆయనకి చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎవ్వరు ఆయన్ని అలా మెచ్చుకోవడం గానీ, ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం గానీ ఎవరు చేయలేదు. సో, ఆయనకి అది ఇష్టమైందనమాట. అప్పుడు ఆయన కూడా కళ్ళు మూసుకొని కూర్చోవడం స్టార్ట్ జేశారు. అలా ఆయనలో కూడా మార్పొచ్చింది. అలా ఎవరి అంతట వాళ్ళు అనుకుంటే మారుతారు కానీ, ఎవ్వరు ఎవ్వరిని మార్చలేరు. మనం ఎంత ప్రయత్నం చేసినా. సో, ఈ అండర్‌స్టాండింగ్ మనకొచ్చినప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ అన్నీ కూడా మారతాయి. ఇవన్నీ నేను నా అనుభవం ద్వారా నేను నేర్చుకున్న పాఠాలివి. సో, అలాగే ఆహ్, ఆహ్, 20 ఇయర్స్ నుంచి కూడా డాక్టర్స్ దగ్గరికి ఎళ్ళడం లేదు. అంతవరకు 2, 3 నెలలకొకసారి హాస్పిటల్స్‌కెళ్ళాల్సిందే, అడ్మిట్ అవ్వాల్సిందే, వేలు వేలు ఖర్చు పెట్టాల్సిందే, బాటిల్స్, సెలైన్ ఎక్కించుకోవాల్సిందే. నాకు, పిల్లలకు ఎవరికో ఒకరికి. సో, నేనే సగం డాక్టర్ అయిపోయాను అప్పటికి. సో, అట్లాగుండేదన్నమాట. తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికెళ్ళా. ఎళ్లి ఏంటమ్మా చాలా రోజులయింది వచ్చి, నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నా దగ్గరికి రాలేదంటే నువ్వు హెల్తీగా ఉన్నావని అర్థము అని చెప్పారనమాట. సో, అప్పుడు కూడా ఎందుకెళ్ళానంటే, ఒక ఇన్విటేషన్ ఇచ్చి మెడిటేషన్ ప్రోగ్రామ్‌కి రండి అని చెప్పడానికెళ్ళాను. సో, అలా ఆహ్, మనకు తెలియకుండానే మనలో మార్పులు అనేది జరుగుతాయి. సో, ఆరోగ్యపరంగా నేను ఆహ్, ఆహ్, బాగయ్యాను. మానసికంగా చాలా స్ట్రాంగ్ అయ్యాను. అప్పటికే మానసికంగా నేను యాక్చువల్‌గా స్ట్రాంగ్. కానీ కొన్ని విషయాల్లో నా అంతట నేనే చాలా లోగా అనుకుంటున్నా. అంటే నేను చేయలేకపోతున్నాను. నా వల్లే అందరూ ఇట్లున్నారు. నేను అట్లా సో, ఆ బాధ్యత ఎక్కువ బాధ్యత ఫీల్ అయిపోయి, సో, నన్ను నేను చాలా డౌన్ చేసుకొని చూసుకునేదాన్ని. కానీ నా మెంటల్ స్ట్రెంత్ ఎంత ఇదంటే బాడీ వీక్‌గా ఉండొచ్చు గానీ మైండ్ మాత్రం చాలా స్ట్రాంగ్. ఈ ఛాలెంజెస్ నేను ధ్యానానికి రాకముందు కూడా ఇట్లాంటి ఛాలెంజెస్ ఎవరికైనా లైఫ్‌లో వచ్చుంటే నిజంగా పిచ్చివాళ్ళయిపోయుంటారు. ఇదంతా నాకు ధ్యానానికొచ్చిన తర్వాత అర్థమవుతుంది. అంతవరకు నాకు అర్థం కాలేదు. ఓహో! మనం స్ట్రాంగ్‌గానే ఉన్నాము. చాలా స్ట్రాంగ్‌గా ఫేస్ చేసాము అన్నింటిని. చాలా ధైర్యంగా ఫేస్ చేసామని అప్పుడు అర్థమవుతుంది. ధ్యానానికొచ్చిన తర్వాతే చిన్నప్పటి నుంచి ఉన్న జీవితమంతా కూడా నాకర్థమయింది. సో, మనము మాస్టర్స్‌గా వచ్చాము ఈ భూమి మీదకి. మాస్టర్ ప్లాన్ తోటొచ్చామనేది నాకు వచ్చిన అనుభవం అన్నమాట. సో, ఇంట్యూషన్‌లో చాలా మెసేజెస్ వచ్చేది. చాలా గైడెన్స్ వచ్చేది లోపల నుంచి. సో, నేను చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశాం మేము చెన్నైలో. మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అని కాదు, 15 ఇయర్స్ స్కూల్స్ రన్ చేయడం అని కాదు. కొత్తగా ఐడియాస్ వచ్చేవి. అవన్నీ నేను స్కూల్‌లో ఇంప్లిమెంట్ చేసేదాన్ని. సో, బ బయటెక్కడా చెయ్యని విధంగా మనం చేసాం కాబట్టే అంత డిమాండ్ క్రియేట్ అయిందనమాట. సో, అందరూ ఒక ఎత్తు స్కూల్స్ రన్ చేస్తే మనం మాత్రము అంత డిఫరెంట్‌గా చేశామనమాట. సో, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే, నా మెడిటేషన్‌లో వచ్చిన ఇంట్యూషన్స్ తోటే నేను చెయ్యగలిగాననమాట. సో, మన ఇన్నర్ గైడెన్స్ మన మనము జస్ట్ ఒక వర్క్ చెయ్యాలి అని ఒక సంకల్పమొస్తే, దానికి తగిన గైడెన్సు అంతా చాలా అద్భుతంగుంటది. సో, మేము 2004లో మేము ఎంటర్ అయినాం. మమ్మీ 2003లోనే తిరుపతి ధ్యాన యజ్ఞం అటెండ్ అయింది. అప్పుడు కూడా మమ్మల్ని పిలిచారు రమ్మని. కానీ మేము అప్పటికే వైజాగ్ టూర్ అంతా బుక్ చేసుకున్నామని నేను మా బ్రదర్స్ ఇద్దరు ఫ్యామిలీస్ అందరూ కూడా టూర్ ఎళ్ళామనమాట. తర్వాత చూద్దాము అని జెప్పేసి. తర్వాత మేము ఆ టూర్ ఎళ్ళేటప్పుడు మా పిల్లలకి ఆ టూర్ మొత్తం వాళ్ళు ధ్యానంలో జూసేశారు. వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఈయన అనుభవాలు జెప్తారు. పిల్లలంతా ఎంత పిల్లలనుకున్నారు? 6 ఏళ్ల బాబు
5 ఏళ్ల పాప, 4 ఏళ్ల బాబు. నా కొడుకైతే 10 ఇయర్స్ అనుకోండి. ఆ తర్వాత మా తమ్ముడు పిల్లలిద్దరు, మా కూతురు. సో, వీళ్ళ ముగ్గురికి చాలా విజన్స్ వచ్చేవన్నమాట. సో, వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని కథలు కథలు చెప్తూ ఉంటారు. మాకలవాటైపోయింది వీళ్ళ కథలు విని. సో, అవి కూడా మామూలుగా తీసేసుకున్నాం. కానీ మేమక్కడికెళ్ళాక ప్రతిదీ వాళ్ళు పాయింట్ ఔట్ చేసి చూపిస్తున్నారు. ఇదే నేను చెప్పింది ధ్యానంలో చూసానని, ఇదే చెప్పింది. అంటే వాళ్ళు మాకు ఆల్రెడీ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు కాబట్టి, మేము మళ్ళీ అక్కడ చూసేటప్పుడు మాకు కంపేర్ చేసుకోవడానికి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు చెప్పేటివన్నీ కథలు, ఊహించుకొని చెప్తున్నారు. అంత చిన్న బిడ్డలు ఊహించుకోలేరు యాక్చువల్‌గా. కానీ మాకు నమ్మకం కలిగేది కాదు. వీళ్ళేదో కథలు చెప్తున్నారు, సినిమాలు తీయొచ్చు అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మాకు ఇట్లాగా లైవ్‌గా కొన్ని ఇవి కనిపించాయో అప్పుడు సిన్సియర్‌గా చెయ్యాలి. ఇందులో ఏదో ఉంది అని 2004 జనవరి నుంచి సిన్సియర్‌గా ధ్యానం చేయడం మొదలుపెట్టాం. సో, అప్పుడు 4, 5 నెలల తర్వాత ఫస్ట్ టైమ్ పత్రి గారు చెన్నై వచ్చారు. చెన్నై వచ్చిన తర్వాత సార్‌ని కలవడం మేము అందుకునేసామనమాట వర్క్స్. ఫస్ట్ 2004లోనే ఒక మ్యాగజైన్ తమిళంలో తీసుకొచ్చేసాము. ధ్యా ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు వస్తూ ఉండింది. సో, దానిలో నుంచి ఆర్టికల్స్ తీసి ట్రాన్స్‌లేట్ చేసి మాకేమో తమిళం రాదు. మేము తెలుగు వాళ్ళమే. ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళమే. మాట్లాడడానికి వస్తదంతే. కానీ చదవడం, రాయడం అంటే రాదనమాట. ఒక హాబీలాగా జస్ట్ అక్షరాలు నేర్చుకున్నాను. దాన్ని బెట్టి ఊరికే చిన్నగా చదువుతాను గానీ ట్రాన్స్‌లేషన్ చేయలేను. కానీ ఎవరెవరో సపోర్ట్ తీసుకొని ఆ డీటీపీ వర్క్స్ అంటే ఏంటో తెలీదు. అవన్నీ చేసి మ్యాగజైన్ రిలీజ్ చేసేసాం. సో, బైమంతిలి మ్యాగజైన్ తమిళంలో. ఆ తర్వాత ట్రెక్కింగేసాం. కన్యాకుమారి ట్రెక్కింగ్ ఫస్ట్ ఇయరే అండ్ ట్రస్ట్ ఫార్మ్ చేసేసాం. చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అని 2004లో. ఇలాగా రావడమే పత్రి గారు చెప్పి చేయలేదు. మేము ఈ పనులేవి పత్రి గారు చెప్పి చేయలేదు. మా అంతట మేమే ఇలాగా ఎత్తుకున్నామనమాట. తర్వాత 2005లో ఆహ్, చెన్నై నుంచి బెంగుళూరు వరకు ధ్యాన జ్యోతి అని ఒక జ్యోతి తీసుకొని 1,00,000 పాంప్లెట్లు పంచుకుంటూ ఒక 600 కిలోమీటర్లు రిలే రన్నింగ్‌లో ఎళ్ళామనమాట. సో, అన్ని ఊర్లు కవర్ చేసుకుంటూ ఎందుకంటే నాలో ఒక ఆలోచనొచ్చింది. ఈ ధ్యానము తమిళనాడులో మనం ఎట్లా దీన్ని ఇంట్రొడ్యూస్ చెయ్యాలి? పెద్దది గదా! పత్రి గారిని తీసుకెళ్ళేది అవన్నీ నిదానంగా చేస్తాము. కానీ ఇలాంటి ఒక ధ్యానం ఉంది అని అట్‌లీస్ట్ తెలిపిచ్చాలి కదా! అని నాకు ఆలోచన రావడంతో మా వారు ఆల్రెడీ కన్యకా పరమేశ్వరి కోసం పెనుగొండ నుంచి జ్యోతి తీసుకొచ్చారు. ఆ అనుభవం ఉంది. సో, దాన్ని ఆ అనుభవము అప్పుడు ఎందుకొచ్చిందో నాకు తెలీదు కానీ ధ్యాన జ్యోతి అని మేము తీసుకెళ్ళి ఆ జ్యోతి ఒక్కొక్క ఊరికి ఎళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఏంటి, ఆ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ, క్లాసులు చేసుకుంటూ బెంగుళూరుకి బుద్ధ పౌర్ణమికి పోయి రీచ్ అయ్యామనమాట. సో, అలాగా ప్రతీదీ కూడా కొత్తగా చెయ్యాలి, బాగా చెయ్యాలి. ఇది మన ఎందుకంటే ఈ జ్ఞానం సత్యము, ఇది అందరికీ చేర్చాలి అన్న తపన మాలో ఉంది కాబట్టి మేము చేయగలిగినాం. అట్లాగే 2006లో చెన్నై విజయోత్సవాలని 2 డేస్ ప్రోగ్రామ్ పెద్ద ఆడిటోరియం అన్నమాట అది. 1000 మంది పట్టే ఆడిటోరియం తీసుకొని 2 రోజులు ప్రోగ్రామ్ చేశాం. చాలా మెగా ర్యాలీ ఒక 500 మెంబర్స్‌తో ర్యాలీ చేశాం. ఆ ర్యాలీని మేయర్ వచ్చి చేశారు. ఆయన వెజిటేరియన్ అన్నమాట. చెన్నై మేయర్. ఆయన్ని పిలిపించి ఆయనతో మనము స్టార్ట్ చేయిచ్చాము. చెన్నై స్పీకర్ వచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ గూడా ఇట్లా అట్లా పెట్టలేదు. సార్‌కి మ్యూజిక్ అంటే ఇష్టము. నిత్యశ్రీ అనేసి వరల్డ్ బెస్ట్ సెకండ్ బెస్ట్ ఆర్టిస్ట్‌ని పిలిపిచ్చి పెట్టిచ్చాము. సో, అట్లాగా పత్రి గారి యొక్క విజన్ ఏంటి? ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన జ్ఞానం ఎలా అందివ్వాలనుకుంటున్నారు? అది ఎంత క్వాలిటీగా ఉంది. అంతే క్వాలిటీగా మనం కూడా వర్క్ చెయ్యాలి అని సో, ఏది చేసినా కూడా ది బెస్ట్‌గా అని మా అంతట మేమే అనుకుని ముందుకొచ్చి చేశామనమాట. సో, అలాగా 2007లో మేము ధ్యాన యజ్ఞం జేశాము. అరుణాచలంలో 7 రోజుల యజ్ఞం. సో, ఇప్పుడు ఎలాగైతే అన్ని చోట్ల హైదరాబాద్‌లో మనకి 11 రోజులు జరుగుతుందో, అప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊర్లో చేసేవాళ్ళు. సో, 2003లో తిరుపతిలో జరిగింది. 2004లో హైదరాబాద్‌లో జరిగింది. 2005లో కర్నూలు, బెంగుళూరులో చేశారు. తర్వాత 2006లో షిరిడీలో చేశారు. 2007లో మేము జేశాం. సో, 4, 5, 6 మేము అటెండ్ అయ్యాము. 2007లో యజ్ఞం మేము జేశాం.
సో, సార్ అక్కడ షిరిడీలో 31 అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ యజ్ఞం అని. సో, నేనెక్కడో వెనకాలున్నాననమాట. అక్కడ నేను అరుస్తున్నా చెన్నై, చెన్నై అని అరుస్తున్నాను. సా సారొచ్చి హరిద్వార్ అని అనౌన్స్ చేశారు. అప్పుడు ఇంకా సరేలే మనం ఇంకా అంత ఎదగలేదు లాగుంది అని అనుకున్నాను. సార్ దిగి స్టేజ్ మీద నుంచి దిగి నేరుగొచ్చారు. అప్పుడు సార్‌కి ఎక్స్‌ప్రెస్ చేశా. సార్ నేను చెన్నై, చెన్నై అరుస్తున్నా. మీరు హరిద్వార్ అని అనౌన్స్ చేశారంటే ఆ! ఆశ అని అన్నారనమాట. సర్లే అని అనుకున్నాను. తర్వాత మార్చ్‌లో మాకు ఫోను చేశారు సార్. ఎక్కడి నుంచి హరిద్వార్ నుంచి ఫోను చేశారు. మేడం తమిళనాడులో చేద్దామా అని. యెస్ సార్ అన్నా. సారు 13 ప్రిన్సిపల్స్‌లో చెప్తారు కదా! ఏది చెప్పినా యెస్ సార్ అనాలని. అప్పటికి ఈ ప్రిన్సిపల్స్ ఏవి రాలేదు. కానీ సార్ ఏం చెప్పినా యెస్ అంతే. సో యెస్ సార్ చేద్దామన్నా. మేడం మీ డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. పర్వాలేదు సార్. 1,00,000 మందొస్తారు. లారీ సాంబార్ జెయ్యాలి. ఇడ్లీ సాంబార్ ఫేమస్ అంట చెన్నైలో. లారీ సాంబార్ జెయ్యాలి. యెస్ సార్ చేస్తాం. మీరు వీధుల్లోకొచ్చేస్తారు. యెస్ సార్ చేస్తాం. సో, అట్లాగా హరిద్వార్ నుంచి ఫోను జేశారు. ఎందుకంటే మార్చ్‌లోనే అంత చలిగా ఉంది. డిసెంబర్‌లో అక్కడ ప్రోగ్రామ్ పెట్టడము కరెక్ట్ కాదు అని మేడము, సారు ఇద్దరు ఎళ్ళున్నారు చూడడానికి హరిద్వార్‌లో. అక్కడ వాళ్ళకది కరెక్ట్ కాదనిపిచ్చి నెక్స్ట్ ఎక్కడ అన్నప్పుడు సార్ మాకు ఫోను జేశారు. యెస్ అని చెప్పాం. అప్పుడు అరుణాచలంలో చేద్దామని ఫిక్స్ చేశామనమాట. అరుణాచలం మేమొక్కసారి గూడా వెళ్ళింది లేదు. అదొక ఊరుంది. అక్కడ రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అంతే తెలుసు మాకు. కానీ అక్కడ యజ్ఞం జేశాం. మాకు ఎన్ని నెలల టైమునింది? 9 మంత్స్ టైమునింది. సో, ఆ యజ్ఞము ఎంత అద్భుతంగా జరిగిందంటే ఎవరైనా మీలో ఆ యజ్ఞానికొచ్చింటే 2007లో తిరువన్నామలై ధ్యాన మహాయజ్ఞం వచ్చుంటే మీకు తెలుస్తది. ఎందుకంటే చేసింది మేము గాదక్కడ. మా ద్వారా చేయబడింది. ఎందుకంటే యెస్ అనడం ఒక్కటే మన బాధ్యత. మనం బుర్ర పెట్టి మన తెలివితో ఏదో చేసేస్తున్నాము అంటే ఆహ్, మ మనం మ మన దీనిలో ఉండదన్నమాట. సో, అంత అద్భుతంగా జరిగింది. ఆ యజ్ఞం అయితే 10,000 మంది అటెండ్ అయ్యారు. 7 రోజులు చాలా చక్కగా జరిగింది. సో, అక్కడ కూడా ఒక 4 కిలోమీటర్ల బ్యానర్ రెడీ చేసి తమిళంలో, ఇంగ్లీష్‌లో ప్రపంచంలో ఎంతమందైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కొటేషన్స్ అన్నీ ప్రింట్ చేసి వాళ్ళ ఫోటోలేసి ఒకటి ఇంగ్లీషు, ఒకటి తమిళ్ అని పద్మవ్యూహంలాగా వేశాం. లోపలికొస్తే బయట మళ్ళీ లాస్ట్‌లోనే రావాలి. లోపలికెళ్లారంటే. అట్లాగా 4 కిలోమీటర్ల బ్యానర్ పెట్టామనమాట. తర్వాత టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని 60 మందికి సర్టిఫికేట్స్ ఇచ్చినాం. 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, ధ్యానం జెప్పించడానికి వీళ్ళు రెడీ అని జెప్పి టి ఆహ్, మన పేసెసంలో ఎక్కడ లేవివన్నీ. సో, మా అంతట మేమే కొత్తగా ఏం చేయగలమని 7 రోజులు అక్కడ శాకాహార ర్యాలీలు జేశాం. అట్లాగా స ఏది చేసినా కూడా ఒక డిఫరెంట్‌గా చెయ్యాలి, బాగా చెయ్యాలి. ఆ చేసే పనిలో 10 మందికి ఇది రీచ్ అవ్వాలి, ఆలోచించాలి. వీళ్ళెందుకు జేస్తున్నారు? ఏం జేస్తున్నారు? అని ఆలోచించాలి. ఒక ఆలోచన కలుగజేయాలి అన్న ఉద్దేశంతో మేము వర్క్ చేసుకుంటూ వెళ్ళామనమాట. సో, అలాగా మనం మహిళలకి అంత శక్తి ఉంటుంది. ఒక విల్ పవర్ ఉంటది. ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటదనమాట. ఏం చెయ్యాలన్నా చెయ్యగలుగుతాం మనం. మనకు తెలీదు మనలో ఆ కెపాసిటీ ఉందని కూడా మనకు తెలియదు. కాబట్టి కొత్త కొత్త పనులెత్తుకోవాలి, కొత్తగా చెయ్యాలి అని మనం ఎప్పుడైతే సంకల్పిస్తామో మన ఆహ్, మన కెపాసిటీ అంత అధిగమిస్తుందనమాట. అంటే ఇంక్రీజ్ అవుతుందనమాట. సో, మనందరము చేయాల్సింది ఒక అడుగు ముందు వెయ్యడం అంతే. సో, ఎక్కడా కూడా మన బాధ్యతలు వదులుకోమని చెప్పలేదు. చక్కగా స్కూల్స్ రన్ చేసుకుంటూ ఆ 15 ఇయర్స్ కూడా ఆహ్, ధ్యా ధ్యాన ప్రచారాలు చేస్తూ, క్లాసులు చేస్తూ మా స్కూల్‌ని అంత చక్కగా ఉపయోగించుకున్నాం. ఆ స్కూల్ ప్రెమిసెస్‌ని రెంట్‌కి తీసుకొని ఒక ప్లేస్‌ని చేస్తూ ఉన్నామనమాట. మార్నింగ్ 5-7 మెడిటేషన్‌కి యూజ్ చేస్తాము. 9-1 వరకు స్కూలుంటది. తర్వాత 2-5 వరకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని జరుగుతాయి. డ్రాయింగ్ అని, డాన్స్ అని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ 5-7 ఒక గ్రూప్ మెడిటేషన్ జరుగుతుందక్కడ. ఓపెన్ పెట్టింటాం. ఎవరైనా రావచ్చు, ధ్యానం చేసుకోవచ్చు అని. వీకెండ్స్ అయితే అక్కడ వర్క్‌షాప్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్లేస్‌ని అంతా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని అద్భుతంగా ప్రోగ్రామ్స్ చేశామనమాట. సో, ఇవన్నీ గూడా
తలుచుకుంటూ ఉంటే ఆహ్, ఆహ్, సో, ఆహ్, చాలా అద్భుతంగా అనిపిస్తది. ఇప్పుడు తను చెన్నైలో ఎంతమంది మాస్టర్స్ తయారయ్యారో, ఆ స్కూల్‌కొచ్చి అక్కడ వాళ్ళ జ్ఞానం పొందిన వాళ్ళందరూ కూడా మంచిగా ఆర్గనైజర్స్ అయిపోయారనమాట. సో, నేను చాలా హ్యాపీ అనిపిస్తది. ఇప్పుడు మాకెక్కువ వర్క్ లేదు. మేము జస్ట్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. సార్ అదే చెప్తారు. "మేడం మనం చేయాల్సిన పనంతా అయిపోయింది. చూసి ఎంజాయ్ చేద్దాం ఇంకా" అనేసి చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే అందరూ అందుకున్నారు. ఒకరొచ్చి మ్యాగజైన్ అందుకున్నారు. ఒకరు మెగా పిరమిడ్ ప్రాజెక్ట్‌ని అందుకున్నారు. ఒకరు అట్లా అందరూ వాళ్ళ వాళ్ళ మనం మేము మా పని ఏంటంటే కొత్త ప్లేస్‌లో పోవడం, స్టార్ట్ జేయడం. ఎవరైనా అందుకున్నారంటే వదిలేయడం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త ప్లేస్‌కెళ్ళడం, స్టార్ట్ జేయడం. ఎందుకంటే ఆ కొత్త ప్లేసెస్‌లో ఒక అడుగు ముందుకెయ్యాలి అని ఎవ్వరు అంత తొందరగా రారనమాట. సో, ఎవరైనా వచ్చి అందుకున్నారంటే అయిపోయింది. ఇంకా మా పని అక్కడ అయిపోయింది. అట్లాగా సో, ఎళ్తూ ఉంటాం. సార్‌ని ఒకసారి చెప్పాను. సార్ నాకు చక్రాల మీద ఇల్లుంటే బాగుంటది. అంతా తిరగాల్సొస్తుందన్నమాట. సో, ఎప్పుడు ఒక చోట ఉండే పని కాదు నాకు. సో, ఆచార్య శ్రీనివాస్ గారు అహింస ఇవి చేశారు. 'యాత్ర ఫర్ యానిమల్స్' అని చేశారు. శాకాహార ర్యాలీలు చేస్తూ వచ్చారు. సో, అప్పుడు తమిళనాడులో కూడా చేయాలి అని అడిగినప్పుడు మొత్తం ఒక 30 డేస్ అన్నమాట. 32 డేస్ చేశాము తమిళనాడులో. మొత్తము నేను మ్యాప్ పెట్టుకొని, ప్లానేసి వాళ్ళు కర్ణాటక నుంచి ఎంటర్ అవుతున్నారని జెప్పి, సో, ఎలా తిప్పాలి అని 32 డిస్ట్రిక్ట్‌లు ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో మెయిన్ ఊర్లు ఒక 4, 4 సెలెక్ట్ చేసుకొని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ అని ప్లాన్ జేసుకొని, ఆ 4 ఊర్లలో పొద్దున ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, సాయంకాలం ఒక దగ్గర అని 4 ర్యాలీలు మినిమమ్ ప్లాన్ చేసి 120 ర్యాలీస్ ఆ 32 డేస్‌లో మేము శాకాహార ర్యాలీలు చేశామనమాట. సో, ఇలాగా ఏదైనా చేయగలుగుతాం మనం. సో, ఈ ప్లానింగులు కానీ, ఏదైనా కానీ ఆహ్, ఆహ్ నేను ఫస్ట్ ముందుకొస్తాను. ఒక అడుగు ముందుకేసేస్తాను. ఎలా చేస్తాము? దీనికి డబ్బులెలా వస్తాయి? ఇవన్నీ ఆలోచించాం. మా ఆయన ఇంకా చాలా దూకుడెక్కువనమాట. ఆయన అన్నీ ఏసేస్తారు అడుగు. మళ్ళీ దాన్ని ఫినిష్ చేసే పని నాకుంటది. అట్లా ఏదో ఒకటి మా ఫ్యామిలీలో మేము నలుగురు ఉండేవాళ్ళం. మేము కూడా నాకు పెళ్లయినాక కూడా మధ్యలో ఏమైందంటే మేము మా పేరెంట్స్ దగ్గరికెళ్ళాల్సిన ఒక పరిస్థితొచ్చింది. నాకిద్దరు తమ్ముళ్ళు. ఒక తమ్ముడు అమెరికాకెళ్ళిపోయాడు. ఇంకొక తమ్ముడు వెల్లూరుకెళ్ళిపోయాడు చెన్నైలో. సో, మా మదర్, ఫాదర్ దగ్గర మమ్మల్ని ఉండమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మీరు వాళ్ళ దగ్గరుంటే మేమక్కడ హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఉంటారా అని రిక్వెస్ట్ చేస్తే, మా అత్తగారు వాళ్ళు యెస్ అన్నారు. మా వారు యెస్ అన్నారు. సో, మేము ఫ్యామిలీ తోటి మా మమ్మీ, డ్యాడీ వాళ్ళ దగ్గరికొచ్చేసాము. సో, మా మా ఆయన అదే అంటారు. కొంచెం జర్నీ అయ్యాక ఎంత బాగా చూడు ఫిజికల్ ఆహ్, లైఫ్‌లో నేర్చుకోవాల్సిన పాఠాలున్నంత వరకు ఫిజికల్ పేరెంట్స్ దగ్గరున్నాను. ఎప్పుడైతే ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవాలో అప్పుడు స్పిరిచ్యువల్ పేరెంట్స్ దగ్గరికొచ్చేసాను అని అంటూ ఉంటారు. సో, మా మదర్‌ని, ఫాదర్‌ని స్పిరిచ్యువల్ పేరెంట్స్ అని అంటూ ఉంటారనమాట ఆయన. సో, అట్లాగా ఎంత ట్రాన్స్‌ఫర్మేషను ఆయనలో ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పు అనేది మనం చెప్పలేము. అట్లాగా ఎంతో అరుణాచలం యజ్ఞం అయితే ఆయన సింగిల్ హ్యాండెడ్‌గా చేశారని చెప్పొచ్చు. మేమంతా చెన్నైలో ఉన్నాము. స్కూల్స్ అది ఉండేది. సో, నేనక్కడికి ఎక్కువ ఎళ్ళలేను. ఇక్కడ నుంచి ఐడియాస్ ఇవ్వడం, సపోర్ట్ చేయడం చేస్తూ ఉన్నాం గానీ, మొత్తం ఆయన చేసేవాళ్ళు. మమ్మీ ఇంట్లో మాస్టర్స్‌ని పిలిచి, ఇంట్లో ఎంతమందొచ్చినా కుక్ చేసి పెట్టడము, హోస్ట్ చేయడము, మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయడము మమ్మీ చేస్తది. మా ఫాదర్ ఏమో ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేనేమో క్లాసులు చెప్పగలుగుతాను. మా ఆయన ఆర్గనైజ్ చేయగలుగుతారు. సో, మేము నలుగురు 4 చక్రాల్లాగా 8 ఇయర్స్ సొసైటీని తీసుకెళ్ళామనమాట. ఆ తర్వాత చాలా మంది వచ్చి అందుకున్నారు. సో, ఆ 8 ఇయర్స్ హ్మ్. ఆహ్, మ పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. దేనికి కూడా అవసరం అనేది ఉండదు. ఒక సమయం అనేది ఉంటుంది. సో, మనము మనకి ఎంత వీలైతే అంత చేసుకుంటూ ఎళ్తూ ఉండాలి. ఇంత చెయ్యాలి, అంత చెయ్యాలి అని కాదు. ఎంత వీలైతే అంత చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే, మనం స్ట్రాంగ్‌గా నిలబడితే ఎప్పుడు ఎవరు రావాలో, ఏం జరగాలో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లా మనం తెలుసుకోవాలి. సో, ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా నేర్చుకున్నవే తప్పితే సో, ఆహ్,
కానీ ప్రతి మాస్టరు మమ్మల్ని అలా తయారు చేశారు. సొసైటీ అంటే ఏంటి? గురువు అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? వాళ్ళ మాటల్లో మేమంతా తీసుకున్నామనమాట. సో, అందుకే సారు స్వాధ్యాయము, సచన సాంగత్యము, ధ్యాన సాధన అన్నీ కలిపిచ్చారు. సో, ధ్యానం ఒక్కటే చేస్తుంటే మేము గూడా ఇంత తయారవ్వకపోవచ్చు. మాస్టర్స్‌ని పిలిపించుకొని విన్నాం కాబట్టే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ వ్యూలో ఒక మాస్టర్ ఏమో సబ్జెక్ట్ వైస్ స్ట్రాంగ్ ఉంటారు. ఒక మాస్టర్ ఏమో పత్రికని ఎలా అర్థం చేసుకున్నారో చెప్తూ ఉంటారు. ఒక మాస్టర్ ఏమో సొసైటీ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సుంటది అనేది చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కలాంటి జ్ఞానం మనకి దొరుకుతూ ఉంటది. ఆ వినడం ద్వారా మనం కూడా చక్కగా తయారైపోతూ ఉంటామనమాట. అలా మమ్మల్ని ఒక శిల్పంలాగా తయారు చేసిన సొసైటీకి కానీ, గురువు గారికి గానీ, మాస్టర్స్‌కి గానీ ఎప్పటికి, ఎప్పటికి కృతజ్ఞతతో ఉంటాం. సో, థాంక్ యూ నాకీ అవకాశం ఇచ్చినందుకు. అండ్ జస్ట్ నేను ఒక 10 మినిట్స్ అరుణాచలంలో జరుగుతున్న ప్రాజెక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు మేము 2007లో యజ్ఞం చేసిన తర్వాత ఒక 5 ఇయర్స్ అక్కడ ఒక సెంటర్ పెట్టి వేరే మాస్టర్స్‌ని పెట్టి అక్కడ రన్ చేశాం. ఎందుకంటే మేము చెన్నైలో ఉంటాము. మాకు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మేమక్కడ ఉండలేం కాబట్టి ఫుల్ టైము మాస్టర్స్‌ని పెట్టి 5 ఇయర్స్ నడిపించాము. తర్వాత చేయలేకపోయాము. ఎందుకంటే సరిగ్గా సరియైన పర్సన్స్ మాకక్కడ దొరకలేదనమాట. సో, క్లోజ్ చేసేసాం సెంటర్. కానీ లోపల ఒక కొరత ఉంది. అంత మంచి ప్రోగ్రామ్ చేసి, అంత పెద్ద ప్రోగ్రామ్ యజ్ఞం చేసి, అక్కడ మనం స్ట్రాంగ్‌గా బేస్ వేయలేకపోయినామే అని మా లోపల థాట్ ఉందనమాట. కానీ తర్వాత మళ్ళీ చాలా ప్రాజెక్ట్స్, చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మెగా పిరమిడ్ ప్రాజెక్ట్ ఇచ్చారు. 2017లో సారు. సో, అప్పుడు దానికి స్థలం చూడడము, అక్కడ పిరమిడ్స్ కట్టడము, ఇవి చేస్తూ ఉన్నామనమాట. 2023 నో. 2023, 22 ఆ టైంలో చీరాల ఆదిశేషు గారని ఆయన అరుణాచలం వెళ్లారంట. ఆయన ఫస్ట్ యజ్ఞము అరుణాచలమే అంట. అంటే ఆయన ధ్యానంలోకొచ్చినాక ఫస్ట్ ప్రోగ్రాము అరుణాచలం. అప్పుడు 7 డేస్ అటెండ్ అయ్యి చాలా ఇంప్రెస్ అయ్యి ఆయన ఆహ్, క కంటిన్యూ‌గా మెడిటేషన్‌లు చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆయన ఫిబ్రవరిలోనో ఏమో మళ్ళీ ఎళ్లారంట. అరుణాచలం ఎళ్లి ఆడ ధ్యానం చేస్తుంటే ఆ యజ్ఞం మొత్తం కళ్ళ ముందు కనిపిచ్చి, నేను మా వారు కనిపిచ్చామంట ఆయనకి మెడిటేషన్‌లో. అప్పుడు మాకు ఫోను జేశారు. "మేడం మనం అరుణాచలంలో డెవలప్ చేయాలి. వర్క్ చేయాలి. నాకు మెసేజొచ్చింది" అని చెప్పారు. సో, నాకు లోపల ఉంది కదా! ఫీలింగ్ ఉంది గదా! అరుణాచలంలో మనం స్ట్రాంగ్‌గా వేయలేదు. చెయ్యాలి అక్కడ అని నాకు ఉంది గదా! వెంటనే యెస్ అనేసా. సో, మెగా పిరమిడ్ ప్రాజెక్ట్‌కి ఒక పక్క వర్క్ చేస్తున్నా గూడా యెస్ అనేసాననమాట. సో, యెస్ అని అనుకోవడం అంతే అండి. అక్కడికి మా వారెళ్ళిపోయారు ఫస్ట్. ఎళ్ళిపోయి ఇంకా అక్కడ వర్క్ స్టార్ట్ జేయడం మొదలుపెట్టారు. ఒక శ్రీశైలంలో మౌనాశ్రమం అని ఉంది. మౌన గురు ఆశ్రమం అని ఉంది. వాళ్ళది అరుణాచలంలో గూడా ఒక ఆశ్రమం ఉంది. అక్కడ మనకు ప్లేస్ ఇచ్చారు. మీరు మా ఆశ్రమంలో ఉండండి. ఇక్కడుండి ధ్యానం జెప్పించండి అని మనకు ప్లేస్ ఇచ్చారు. సో, వెళ్ళిన వెంటనే 2, 3 రోజుల్లోనే మౌన ధ్యానం అనౌన్స్ చేసేసారు మా వారు. మౌన ధ్యానం జేశాం. ఒక 30 మంది అటెండ్ అయ్యారు. 3 రోజులు మౌన ధ్యానం చేశామనమాట. వెళ్ళడమే. తర్వాత అప్పుడు ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు నాకనిపించింది ఇలా గాదు మనకంటూ స్పేస్ ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ ఉండడానికి, ఫుడ్ పెట్టడానికి మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి అని నాకనిపించింది. సో, రెండో రోజే అక్కడ మనకి ఒకరు ఒక ఇల్లు చూపిచ్చారు. ఇప్పుడు మన ఆశ్రమం అక్కడే ఉందనమాట. ఒక హౌస్ చూపిచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అది ఒక 6 మంత్స్‌గా వాళ్ళు ఖాళీగా పెట్టుకొనున్నారు. అని మనకు చూపిచ్చారు. చాలా బాగుంది. స్పేషియస్‌గా ఉంది. కానీ రెంట్ చాలా ఎక్కువనమాట. కానీ వాళ్ళు ఎంతోమంది వచ్చి అడుగుతున్నా గూడా అక్కడ మేము తీసుకుంటాము అని వాళ్ళ కొడుక్కి ఒక మెసేజొచ్చిందంట. ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళు వస్తారు, అడుగుతారు. అవసరపడి మీరు ఎవ్వరికీ ఇచ్చేయొద్దండి అని వాళ్ళ నాన్నగారికి వాళ్ళ కొడుకు చెప్పారంట. సో, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో, మనం మెడిటేటర్స్ అని తెలవగానే మనల్నొచ్చి అప్రోచ్ అయ్యారు. చూడండి ప్లేస్ అని. సో, వెంటనే యెస్ అని అనుకునేసినాం. అన్నీ కూడా ఒక పెద్ద స్టెప్స్ అవన్నీ కూడా. ఒక 60,000 రెంట్ ఇచ్చి 5,000, 10,000 గాదు. 60,000 రెంట్ ఇచ్చి ఒక ఇల్లు తీసుకోవాలి. అక్కడ దాన్ని నెల నెల మనం మెయింటైన్ చేయగలగాలి. చేయగలుగుతామా లేదా మనకు ఆలోచన ఏం లేదు. అది బాగుంది. కంఫర్ట్‌గా ఉంది. కన్వీనియంట్‌గా ఉంది అని తీసేసుకున్నాం.
తీసేసుకుంటానే ఇంకా మనకి మ్యాన్ పవర్ లేరు. నేను, మా వారు ఇద్దరే ఉన్నాం. ఆదిశేషు గారు అడ్వైస్‌లు ఇస్తున్నారు. వస్తూ పోతూ ఉన్నారు. నేను ఫుల్ టైమ్ అక్కడ ఉండను. నేను ఎందుకంటే నాకు కొడుకున్నాడు. వాడికి పెళ్లి చేయాలి అని చెప్తున్నాను. కానీ మా వారొకరే. కానీ ధైర్యం చేసి తీసేసుకున్నారు. ఆహ్, స అప్పుడు ఇంకొక స్వామీజీ రుద్రాక్ష స్వామీజీ వచ్చి మీరు ధ్యానం జెప్పించండి వచ్చిన వాళ్ళకి నేను భోజనం పెడతాను అని చెప్పారనమాట. అట్లాగా ఎళ్ళిపోయా. ఆయన మనకి ఎంతమందొస్తున్నారని చెప్తే చాలు ఫుడ్ పంపించేవాళ్ళు. అలాగా ఒక 1 ½ మంత్ జరిగింది. అంత లోపల మనము మ్యాన్ పవర్‌ని క్రియేట్ చేసుకున్నాం. కానీ ఆయనకి ఎంత చెప్పినా కూడా గార్లిక్ వేసేస్తున్నారు ఫుడ్‌లో. మనం చెప్తే ఒక 2 రోజులు వేయకుండా పంపిస్తారు. మళ్ళీ గార్లిక్ ఏసేస్తున్నారు. సా స్వామి మీరు చేసి కూడా ప్రయోజనం ఉండదు. ఇంతమందికి పంచుతున్నారు. ఆధ్యాత్మికంగా అది ఎదగడానికి ఇది చాలా రకాలుగా చెప్పి చూసాం. కానీ ఆయన వినిపించుకోవట్లే. అందుకని మాకు చాలు స్వామి మీరిచ్చినంత వరకు సహాయం చేసినంత వరకు సంతోషము అని థాంక్స్ చెప్పేసి మనం కుక్ చేయడం స్టార్ట్ చేశాం. అలాగా ఒకటి ఒకటి డెవలప్ చేసుకుంటా ఇప్పుడు 1 ½ ఇయర్ నుంచి మనం అక్కడ సెంటర్ స్టార్ట్ చేశాము. మన సంకల్పం ఏంటంటే ఆ గిరి ప్రదక్షిణ చేసే రోడ్డు మీద అష్టలింగాలున్నాయి. అవి కాకుండా సూర్య, చంద్ర లింగాలు 10 లింగాలున్నాయి. అన్ని లింగాల దగ్గర మనం మెడిటేషన్ సెంటర్స్ రావాలి. గిరి ప్రదక్షిణకి లక్షల మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ధ్యానమన్నా, శాకాహారమన్నా అవగాహన లేదు. కేవలం దాన్ని 14 కిలోమీటర్లు నడిస్తే ఏదో వస్తది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఉంటది. మనశ్శాంతి ఉంటాది కానీ, ఆత్మ యొక్క సోల్ పర్పస్ అనేది ఖచ్చితంగా తెలుసుకోలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఒక దగ్గర మిస్ అయినా ఇంకో దగ్గర వాళ్ళకి దొరకాలి. ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ చెయ్యాలి అని. ఇప్పుడు 2 లింగాల దగ్గర సెంటర్స్ ఉన్నాయి. ఇంకా 8 లింగాల దగ్గర సెంటర్స్ తీసుకురావాలి. ఇది మన టార్గెట్. ఆ తర్వాత మనం 2007లో యజ్ఞం చేసినప్పుడు ఒక ప్లేస్‌లో సారు చేతుల మీద ఫౌండేషన్ స్టోన్ ఏసారు ఒక పిరమిడ్‌కి. ఎవరో ప్రాజెక్ట్‌లో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. మన ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి, మా ప్రాజెక్ట్‌లో మేము గూడా ఒక పిరమిడ్ కడతాము అని చెప్పి సార్‌ని పిలుచుకుపోయి వాళ్ళే కట్టుకునేలాగా మనకేం సంబంధం లేదు. వాళ్ళు పిరమిడ్ కట్టుకుంటామని సార్‌ని పిలుచుకుపోయి ఫౌండేషన్ స్టోన్ ఏయించారు. కానీ ఈ 15 ఏండ్లలో వాళ్ళు ఏమి చేయలేదన్నమాట అక్కడ. అంటే డెవలప్ చేయలేదు. ఆ ఏరియా మొత్తము అట్లాగనే ఉంది. వాళ్ళ ప్రాజెక్టు చేయలేదు, పిరమిడు కట్టలేదు. అలాగే ఉందన్నమాట. మనం ఎళ్ళగానే ఇప్పుడు మనము అరుణాచలంలో మళ్ళీ ఎళ్లి సెంటర్ పెట్టగానే మనల్ని ఎతుక్కుంటూ వాళ్ళొచ్చారు. వచ్చి సార్ చేతుల మీద అప్పుడు ఫౌండేషన్ స్టోన్ ఏసారు కాబట్టి, మీకు 10,000 స్క్వేర్ ఫీట్ మేము ఫ్రీగా ఇస్తాము. మీరు పిరమిడ్ కట్టుకోండి అని చెప్పారు. సో, మనం సార్ చేతుల మీద ఫౌండేషన్ స్టోన్ జరిగిన ప్లేస్‌లో పిరమిడ్ కడతాం. కానీ ఆ స్థలం మనకు సరిపోదు కాబట్టి, ఇంకొంచెం స్థలం తీసుకొని అక్కడ ప్రాజెక్ట్ చేయాలి అన్నది ఇప్పుడు సంకల్పం. ఆ సంకల్పంతో మనం అక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము. రోజు దగ్గర దగ్గర మధ్యాహ్నం అయితే 200 మందికి మనం అన్నదానం చేస్తాము. పొద్దున, సాయంకాలం మాత్రం మన దగ్గర ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం మనం భోజనం పెడతాము. ఇలా 1 ½ ఇయర్‌గా కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంది. సో, ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చిన పత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగుంది. పత్రిజీ మహిళా చైతన్య ప్లాట్ఫామ్ మీదకొచ్చి చక్కటి అవగాహన ధ్యానాన్ని అందించారు మేడం. చాలా బాగున్నాయి మీ అనుభవాలు చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.